300 పైచిలుకు 330 పైచిలుకు స్థానాలు రావాల్సిన మోడీ గారికి 240 వచ్చాయి. 400 అనుకున్న చోట అత్యవసర మార్కులతో కూటమి నేషనల్ ఫ్రంట్ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి వచ్చింది. తుమ్మితే ఊడిపోయే మొక్కు, బోల్డన్ని ప్రెషర్స్. ఇది స్వయంకృతం. మన కేసీఆర్ కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, 2019లో చంద్రబాబు కానీ, ఇప్పుడు మోడీ గారు కానీ, వీళ్ళు ఎవరు నేర్చుకోవటం లేదు. మోడీకి అంత ఇమేజ్ ఉన్నప్పుడు ఒక చీప్ పొలిటీషియన్ లాగా ముస్లింలు వస్తే మీ బంగారం దొబ్బేస్తారు, కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ వస్తే మీ ఆస్తులు ఉండవు, ఇదే మాట్లాడవలసింది. తప్పుగా ఎక్కడో బీజేపీ గల్లీ లీడర్ మాట్లాడవలసింది ఆయన క్యాంపెయిన్లో మాట్లాడటం తప్పది. నేనేం బీజేపీ సింపథైజర్ని, నేను ఎక్కడో అమెరికాలో ఉంటాను, ఓట్లేదు, కానీ ఐ వాంట్ బీజేపీ టు కమ్. ఏదో కష్టమో నష్టమో బీజేపీ ఇప్పుడు పవర్లోకి వచ్చింది. కానీ ఇట్లాంటి అహంకారపూరితమైన స్టేట్మెంట్స్ వల్ల కొంతమంది హిందువులు కూడా ఎగనెస్ట్ ఓటు వేసి ఉండాలి. ఇప్పుడు నేను లాట్ ఆఫ్ నేషనలిస్ట్ ఛానల్స్ ఫాలో అవుతూ ఉంటాను. రాజీవ్ గాంధీ వాయనాడు వెళ్ళిపోయాడు, అమోజీ నుంచి పారిపోయాడు, మళ్ళీ రాయబరేలీలో వచ్చాడు, వాళ్ళ అమ్మ సీటుకు వచ్చాడు. ఇవి అవసరం లేదనుకుంటాను. ఛానల్స్ కూడా అదిగో తోకంటే ఇదిగో పులని ఉదరగొట్టి వదిలేశాయి. కానీ నాకు అనిపించింది ఏంటంటే, మోడీకి he knows perfectly sure that he is not going to get 330 seats. అది హైప్ క్రియేట్ చేశారు, ప్రాబబిలీ టు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళని లొంగ తీసుకోవడానికి. ఇఫ్ చంద్రబాబు నాయుడు అనుకో నోస్ అంటే బీజేపీకి ఇన్ని సీట్లు రావని వీళ్ళ దగ్గర ఇతమిద్దంగా ఒక ప్రణాళిక దేశం మొత్తం మీద సర్వే ఉండి ఉంటే బహుశా చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి 6 సీట్లు ఇచ్చి ఉండేవారు కాదు. ఓకే, దిస్ ఈస్ వాట్ దే హ్యావ్ క్రియేటెడ్. ఇప్పుడు మోడీ గారు ఆయనకున్న అపప్రద, అదానీస్ ఫ్రెండ్, గుజరాత్ ప్రైమ్ మినిస్టర్, ఇవన్నీ తీసి అన్ని ఏరియాలని సమంగా చూసి he has to field candidates, rather the leaders in those states, somebody like Annamalai in each of the states, no bullshitting leaders పెడితే నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ he can do that. ఆయన యాటిట్యూడ్ మార్చుకోవాలి టువర్డ్స్ ప్రజలు, ఆయన యాటిట్యూడ్ మార్చుకోవాలి టువర్డ్స్ పార్టీ, ఆయన యాటిట్యూడ్ మార్చుకోవాలి టువర్డ్స్ ఎవ్రీథింగ్. ఓకే, ఆయనకి ఈజీ, ఆయన హీ నోస్ ఆర్ఎస్ఎస్, ఈజ్ అన్ ఆర్ఎస్ఎస్ పర్సన్. ఆర్ఎస్ఎస్ ఎట్లా పనిచేస్తుందో తెలుసు. మోడీ అంటే మోడీ చేయలేదు, మోడీ వెనకాల బోల్డ్ మంది ఉంటేనే ఇంతవరకు వచ్చింది ఇండియా. ఆయన ఇమేజ్ కూడా పెరిగింది. ఆయన ఇమేజ్ని ఇనీషియల్గా అడ్డం పెట్టుకుని నేషనలిస్టిక్ పీపుల్ దే ఆర్ ట్రయింగ్ టు గెట్ దేర్ థింగ్స్ డన్. ఇప్పుడు ఈయన ఇమేజ్ పడిపోతే కొత్త వాళ్ళని వెతుక్కుంటారు. సో హోప్ఫుల్లీ మోడీ విల్ అండర్స్టాండ్ దిస్ so-called success defeat or defeat success, whatever you call it, and then he will try to realize the things. Bye for now.